వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ముందుకి ఒక పాతకాలం నాటి రెసిపీ, అసలు మనం ఎవరం గెస్ట్ చేయలేని రెసిపీ తీసుకొచ్చేసాను. ఆ రెసిపీకి మెయిన్ రీజన్ అయితే ఇద్దరు ఉన్నారు. ఒకటి సలహా ఇచ్చిన వాళ్ళు, ఒకటి చేసి మనకి చూపించిన వాళ్ళు. సలహా ఇచ్చిన వాళ్ళు అయితే మాత్రం పరిమళ అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అండి. పరిమళ ఆంటీ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మనం లాస్ట్ టైం నా ఛానల్లో కంద వేపుడు పెట్టాను కదా, అది చూసి నాకు ఫోన్ చేశారు ఆంటీ. ఫోన్ చేసి నవ్య కంద వేపుడు చూసాను, చాలా బాగుంది, అట్లాగే కందతో ఇంకొక డిఫరెంట్ ఐటమ్ కూడా ట్రై చేయొచ్చు, కంద బచ్చలి పులుసు పెట్టచ్చు నవ్య, సో కాబట్టి అది కూడా చేసి చూపించు నీ ఛానల్లో అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ పరిమళ ఆంటీ, నాకు ఇంత మంచి సలహా ఇచ్చినందుకు. అందుకని ఈరోజు మీ ముందుకి ఈ వీడియోలో కంద బచ్చలి పులుసు ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. కంద బచ్చలి పులుసు అసలు మనకి తెలియదు కదా, నాకైతే ఐడియా లేదండి. ఎప్పుడో చిన్నప్పుడు చేసినట్టు గుర్తుంది కానీ నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు, అది కూడా ఐడియా లేదు. బట్ అందుకనే ఈ రోజు మాత్రం కొద్దిగా మా మమ్మీ హెల్ప్ అడిగాను. మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి అందరికీ కంద బచ్చలి పులుసు ఎలా చేయాలో కొద్దిగా చూపించడానికి నాకు హెల్ప్ చేయమ్మా అంటే మా మమ్మీ నాకు హెల్ప్ చేశారు. సో 2 మెయిన్ రీజన్స్, ఒకటి సలహా ఇచ్చిందేమో మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పరిమళ ఆంటీ, చూపించిందేమో మా మమ్మీ. సో కంద బచ్చలి పులుసు ఎలా చెయ్యాలో చూపించడానికి మా మమ్మీ రెడీగా ఉంది, చూడటానికి మీరు రెడీగా ఉన్నారా? సో వచ్చేసేయండి, మరి చూసేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. ఇదైతే పాతకాలం నాటి రెసిపీ అండి. యాక్చువల్గా నేను కూడా చిన్నప్పుడు టేస్ట్ చూసాను ఈ కంద బచ్చలి అనేది, కంద ఫ్రై కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మన జనరేషన్ వాళ్ళకి కంద అనగానే అమ్మో ఎందుకులే అని లైట్ తీసుకుంటాం కదా, నేను కూడా అలాగే లైట్ తీసుకుంటాను. కంద అంటే ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఉన్నా, మనకి ఫ్రెండ్స్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఇలాంటి సలహాలు ఇస్తారు చూడండి, అది మనకి చాలా హెల్ప్ అవుతాయి, ఎలా చేయాలి ఏంటి చూపించాలి అనేది. సో అట్లా నాకున్న ఇంట్లో మా మమ్మీ కానీ పరిమళ ఆంటీ కానీ ఇద్దరు హెల్ప్ చేశారు. ఇది కంపల్సరీ మనం మన ఛానల్లో పోస్ట్ చేయాలి నవ్య అని చెప్పి నాకు కాల్ చేశారు. సో అందుకని పరిమళ ఆంటీ కోసం, మా మమ్మీ కోసం, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూసే పెద్దవాళ్ళ కోసం ఈ వీడియో, అట్లాగే వాళ్ళని చూసి మనం ఈ కర్రీ ఎలా చేయాలో అని మనం కూడా ట్రై చేయాలి కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. సో రండి, మా మమ్మీ అయితే చూపించడానికి కిచెన్లో రెడీగా ఉంది, నేను చూసేద్దాం, వచ్చేసేయండి. అమ్మ వ్యూవర్స్కి ఈ కంద బచ్చలి పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తావా? అలాగేనమ్మా. కంద బచ్చలి కూరకండి పులుసుకి 1/2 కేజీ కంద తీసుకున్నానండి నేను. 1/2 కేజీ కంద తీసుకుని చక్కగా చెక్కు తీసుకుని మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను, మీడియం సైజు ముక్కలుగా. ఒక మీడియం సైజు బచ్చల కూర కట్ట తీసుకున్నానండి. బచ్చల కూర కూడా కడిగి శుభ్రంగా 2-3 సార్లు తరిగి అక్కడ పెట్టుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసుకోవాలండి కూరలో. నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసుకి. ఇక ఉప్పు, కారం, పసుపు, తాలింపు దినుసులు అవన్నీ యాజ్ యూజువల్గా మనం వేసుకునే ఇంగ్రీడియంట్సే కదా, ప్రాసెస్లో చూపించేస్తాను మీకు. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకునే ముందు ఈ కంద ముక్కలు ఇలా కుక్కర్లో వేసుకోవాలండి, తొందరగా ఉడుకుతుంది. బచ్చల కూర కూడా ఇలా పైన వేస్తున్నాను. రెండు కలిపి ఉడకబెట్టేయటమేనమ్మా. ఈ కూర కంద బచ్చలి పులుసు చాలా బాగుంటుందండి. ఇది పూర్వకాలం నాటి సాంప్రదాయ వంటకం. ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు, అప్పుడప్పుడు చేసుకుంటేనే కదండి తెలిసేది. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా చెయ్యాలి, మనం చేస్తేనే మన పిల్లలకు తెలుస్తుంది వీటి గురించి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి కుక్కర్లో. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము, 4-5 చీలికలు. తర్వాత ముక్కలు ఇది ఉడికిన తర్వాత ప్రాసెస్లో వేసుకుందాం. తర్వాత ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చే వరకు
ఉడికించుకోవాలి. మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత అండి ఇలా ఉడకబెట్టుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చే వరకు. చూడండి ఉడికిన తర్వాత ఎట్లా ఉందో, ముక్క మెత్తగా ఉడికింది చూడండి. ఇలా ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్నర ఉప్పు వేసానండి. స్పూన్ కారం వేసాను. పావు స్పూన్ పసుపు, చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు చక్కగా ఇలా పులుసు పిసికాను. చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి ఈ స్టేజ్లో. ఈ ముక్కలన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చితిపేసుకోవాలండి. బాగా మెత్తగా కాదు, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా. ఇట్లా చితిపేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. గరిటతో చితిపేస్తే చితుకుతాయి, మెత్తగా ఉడికినాయి కదా కుక్కర్లో వేస్తే. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఉప్పు, కారం, పులుపు ఈ ముక్కలకి, ఆకుకూరకి పట్టాలి కదా. పొయ్యి మీద పెడుతున్నాను. ఇది చాలా సాంప్రదాయకరమైన వంట అండి. పూర్వకాలంలో కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లో అయితే గుమ్మానికి తోరణం కడితే భోజనాల్లో ఈ కూర ఉండాల్సిందే. కందా పచ్చడి. పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఒడుగులు కానివ్వండి, ఏ శుభకార్యాలు జరుగుతా అంటే భోజనాల్లో ఈ కందా పచ్చల కూర ఒక ఐటమ్గా తప్పనిసరిగా ఉండేది. అంత సాంప్రదాయమైన కూర. అప్పుడప్పుడు మనం చేసుకుంటా అంటే మన పిల్లలకు కూడా తెలుస్తుందండి. మనం చేసుకోలేదనుకోండి, పిల్లలు తినమన్నా సరే, అమ్మో కందకూర మాకొద్దు మేము తినమన్నా బాగుంటుంది అని దాని విశిష్టత గురించి మనం చెప్పి మన పిల్లలకు కూడా తినటం అలవాటు చేయాలి. మనం చేయాలి. మనం చేస్తేనే కదా మన పిల్లలు తినేది. అంత సర్వమంగళ శుభప్రదమైన కూర అండి. అన్ని శుభకార్యాలకి పూర్వం ఈ కూర లేనిదే భోజనాలు ఉండేవి కాదు. ఇప్పుడేంటంటే చాలా తక్కువ, కొన్ని కుటుంబాల్లో మాత్రమే చేసుకుంటున్నారు, ఎక్కువగా కనపట్టలేదు. సరే అండి, కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. ఉడికిన తర్వాత అండి ఇందాక మనం కొన్ని పచ్చిమిరపకాయ చీలికలు ఉంచుకున్నాం కదా, ఈ స్టేజ్లో ఇప్పుడు వేస్తే ఉడకకుండా అలా ఉన్నాయండి. ఈ కూరలో నంజుకు తింటా అంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కూరలో మనం 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇదిగోండి, కొద్దిగా చిక్కబడాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత తాలింపు పెట్టేసుకుందాం మనం. కూర రెడీ అవుతుంది. ఒక 2 నిమిషాలు ఉండి తాలింపు చేద్దామండి. ఇదిగోండి, చిక్కబడిపోయింది. ఇట్లా కొంచెం ముక్కలుగా ఉండాలి, కొంచెం చితిపేయాలండి ముక్కలన్నీ. కొద్దిగా కొన్నేమో ముక్కలుగా ఇలా కనపడాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. కొంచెం వేసి అయినట్టుగా కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేద్దామండి. వేసినట్టు తెలియకూడదు, వేసి అయినట్టుగా వేయాలి. మంచి టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఈ కూరలో ఇంకొక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ వేయాలండి. అదేంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఆ డిఫరెంట్ ఇంగ్రీడియంట్ ఏంటో నాకు చెప్పలేదు మమ్మీ. ఏంటి సడన్ గా? చెప్తా చూపిస్తా డైరెక్ట్ గా. ఇప్పుడు దీనిలో కొద్దిగా మినపొడియాలు నూనెలో వేపేసి వేయాలండి. చాలా బాగుంటుంది ఆ పులుసులో ఈ వడియాలు నాని కంద పచ్చలి కూరకి ఇంకా మరింత రుచినిస్తాయి ఈ వడియాలు అనేవి. వడియాలు వేపేసి ఎర్రగా కొంచెం దోరగా ఆ కూరలో వేసేయాలి. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వడియాలు వేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఈ కూర గురించి ఇంతలా చెప్తున్నారు ఏంటి అనుకుంటారేమో. ఈ కూర ఒకసారి చేసుకుని తిని రుచి చూస్తేనే మీకు దీని గురించి తెలుస్తుందండి. ఒకసారి అందరూ చెయ్యింది, చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మో కంద బాగాదు, కంద దొరద అనుకోకుండా ఒకసారి చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా టేస్ట్ చూపించండి. చాలా బాగుంటుందండి. దీనిలో వడియాలు వేస్తే కూడా ఈ కూర ఇంకా బాగా రుచిగా ఉంటుందండి. ఈ వడియాలు అనేవి ఆ పులుసులో నాని తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వేగితే చాలండి, ఇంకా ఎక్కువ వేపకూడదు. ఈ పులుసులో వేసేస్తున్నాను. అది ఇన్ని కొద్దిగా ముందు సరిపోండి. మాకు కనిపించట్లేదు ఇక్కడ. కనిపించట్లేదా? ఇగమ్మా. ఓకే, కనిపిస్తుంది. అవి పులుసులో నాని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీనిలోనే పోపు పెట్టేసుకుందాం. ఇగమ్మా. ఓకే. మమ్మీ స్మెల్ కూడా బాగా వస్తుంది. చాలా బాగుంటుందమ్మా. కాకపోతే ముందు చెప్తే పిల్లలు అమ్మో కంద తింటామా, కంద దొరకదు. కందండి కోసుకునేటప్పుడు కూడా నేను పోయినసారి కంద వేపుడు వేసేటప్పుడు చెప్పాను. కోసేటప్పుడు అండి ఒక్కోసారి కంద దొరద అనిపిస్తుంది. అందుకని చేతికి నూనె రాసుకుని కొద్దిగా ఉప్పు పసుపు కలిపి నీళ్ళల్లో చెయ్యి తడుపుకుని కోసుకోవాలండి కంద. ఒక్కొక్కసారి ఉండదు, కానీ ఒక్కొక్కసారి కొద్దిగా దొరద అనిపిస్తుంది. అలవాటు లేని వాళ్ళకి మరీ అనిపిస్తుందండి. కొత్త వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉండొచ్చండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలకి కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళకి మనలాంటి వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ కూర గురించి. నేను ఎంతగా చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. పిల్లలకి తెలియదు కదా. కొన్ని వడియాలు మర్చిపోయావు తీసా. ఇవి ఉన్నాయా? పక్కకు ఉన్నాయమ్మా, కనపడలేదు. ఓకే. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి, మంచి సువాసన కోసం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. అన్ని పోపు దినుసులు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఈ కర్రీలో. ఎండుమిరపకాయలు వేసానండి 2. ఎండుమిరపకాయలు కూడా వేగినవి. ఇప్పుడు కరివేపాకండి, 1-2 రెమ్మలు కరివేపాకు శుభ్రంగా కలిపి వేసుకోవాలి. కరివేపాకే కదండి కూరకు, పులుసుకూరలకు మరీ చక్కగా మంచి సువాసన వస్తాయి కరివేపాకు వేసుకుంటే. కరివేపాకు లేకుండా పులుసుకూర అనేది అసలు చేసుకోం కదండి, అందరికీ తెలిసింది.
ఈ కర్రీ దీనిలో వేసేస్తాను మేము, బాగా కనపడుతుంది. ఓకే. చూడండి, ఇట్లా కొన్ని ముక్కలు ముక్కలుగా చిప్పేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇట్లా కొన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కనపడతా ఉండాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగో కూడా వేసుకోవాలండి. ఇంగో కూడా మంచి రుచి వాసన ఇస్తుంది కూరకి. ముద్ద ఇంగవ అయితే మంచి వాసన వస్తుందండి. ఈ పొడి ఇంగవ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇంకా కూర రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఈ తాలింపు కూరకు పట్టే వరకు ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉడికించుకుని అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలండి. తాలింపు కూడా ఇప్పుడు ఈ పులుసుకు బాగా పట్టిందండి, చక్కగా చిక్కగా అయ్యింది. చూడండి ఇట్లా. ఈ స్టేజ్లో ఇక స్టవ్ బంద్ చేసుకోవటమేనండి. ఈ స్టేజ్లో ఇప్పుడు కొంతమంది అండి ఈ పులుసులో ఆవపిండి వేసుకుంటారండి. ఈ కూర దింపేసిన తర్వాత చల్లగా అవ్వాలి, కొద్దిగా ఆరిన తర్వాత ఒక 2 స్పూన్లు మీకు కావాలంటే వేసుకోవచ్చు. మీరు 2 స్పూన్లు ఆవపిండి కొద్దిగా చిన్న గ్లాస్ సగం నీళ్ళలో కలిపి ఈ కూర వేడి చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఆవపిండి. ఆవపిండి వేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత మాత్రమే ఈ కూర వడ్డించుకోవాలి. వెంటనే వడ్డించుకోకూడదండి. వెంటనే వడ్డించుకుంటే దాని రుచి తెలియదు, కొంచెం చిరుచేదుగా అనిపిస్తుంది ఆవపిండి. ఒక అరగంట తర్వాత మాత్రమే ఈ పులుసులో బాగా కలిసి దాని రుచి బయటకు వస్తుందండి ఆవపిండి. నేను మాత్రం వేయట్లేదండి, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కూర దింపేసి మనం స్టవ్ బంద్ చేసి కూర కూడా కొద్దిగా ఆరాలండి. పులుసు ఆరిన తర్వాత మాత్రమే ఆవపిండి వేసుకోవాలండి. వేడి మీద వేస్తే చిరుచేదు వస్తుంది. అరగంట తర్వాత ఆరిన తర్వాత వేయాలి. వేసిన తర్వాత అరగంట తర్వాత మాత్రమే ఈ కూర మనం విస్తరలో వడ్డించుకోవాలండి. అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది. నేను వేయట్లేదండి, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. అయిపోయిందండి కూర రెడీ. మనకి కందా బచ్చలి పులుసు. స్టవ్ బంద్ చేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనం. ఇంకా ఓకే మమ్మీ, వేసుకుంటాను. అవుతుంది, మనం వేసుకోం బౌల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాకు మా సబ్స్క్రైబర్స్కి తెలియని ఒక పాతకాల నాటి వంటకం చేసి చూపించినందుకు. ఇది అసలు నాకైతే అసలు ఐడియా లేదు. అసలు నేను ఎప్పుడు టేస్ట్ కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియదమ్మా, ఎక్కువ చేసుకుంటేనే కదా. కొన్ని ఫ్యామిలీస్లో అసలు తెలియదు, కొంతమందికి తెలుసు. మా ఏజ్ వాళ్ళందరికీ చాలా మందికి తెలుసమ్మా. తెలుసు కానీ పిల్లలు తినరని, కంద బాగాదని చేసుకోరు తరచుగా. ఎప్పుడన్నా చేసుకుంటా అంటే తెలుస్తుంది, పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇలా చేసుకో. కార్తీక మాసంలో కంద స్పెషల్. ఇప్పుడు మనం కంద వేపుడు చూపించాం ఒకసారి, ఇప్పుడు కంద బచ్చలి పులుసు. దానిలో కూడా వడియాలు కూడా వేసాము. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అందరూ చేసుకుని మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ పరిమళ ఆంటీ. సో మీరు చెప్పడం వల్లే మేము ఇది చేసాము. మీరు చెప్పారు చేసి చూపించమని, సో చేసి చూపించాము. పరిమళ ఆంటీనే మాకు చెప్పారండి ఇది కర్రీ చేసి చూపించండి అని చెప్పి. నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ పరిమళ ఆంటీ. సో చూస్తారని అనుకుంటున్నాను. చూసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. ఈ కూర మన వాళ్ళందరికీ షేర్ చేయండి. పరిమళ గారు మీరు అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరు చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదండి, లైక్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంది సెషన్ అనేది నడుస్తుందండి. నా ఫ్రెండ్స్ కొంతమంది టేస్ట్ చేసి కర్రీ ఎలా ఉంది అని రివ్యూ ఇస్తున్నారు. అదే ఒక్కసారి చూసేయండి. నైస్. నవ్య ఏం నచ్చింది?
వావ్ నైస్, చాలా బాగుంది కూర. కందకూరలా ఉంది, నైస్, సూపర్గా ఉంది. ఇదేం కర్రీ? సో ఇది వచ్చేసి కంద బచ్చలు పులుసు మేడం. సో టేస్ట్ చూసి నా ఫ్రెండ్స్, సో టేస్ట్ చూసి ఎలా ఉందో మనకి ఈరోజు టేస్టింగ్ సెషన్కి మా ఫ్రెండ్స్తో టేస్ట్ చేపిస్తున్నాను. వాళ్ళు ఎలా ఉన్నాయో చెప్తారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయలేదండి, చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. నైస్ రెసిపీ నవ్య. ఓకే.